విజయవాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. భారీ ఎత్తున ఇక్కడ మనము ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తాం జరిగింది. అన్నగారి గురించి ప్రజలకు నేను పెద్ద చెప్పాల్సిన అవసరం. ఈరోజు యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో తెలుగు వారికి ఇంత గౌరవం వస్తుందంటే, తెలుగుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ ఒకసారి తిరిగి మళ్ళీ చూస్తున్నారంటే అది మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు చేసిన కృషి వల్లనే. అటు సినిమా రంగం ఇటు రాజకీయాల్లో కూడా ఆయనది ఒక స్పెషల్ మార్క్ అనేది ఆయన పెడతాం జరిగింది. నేను కానీ బ్రహ్మని కానీ ఒకటే ఆలోచించాం, అలాంటి మహనీయుడికి ఎలాంటి మ్యూజియం ఏర్పాటు చేయాలి, ఆయన ఆలోచనలు అదేవిధంగా తెలుగు ప్రజలకి ఆయన చేసింది ప్రజలకి మళ్ళీ ఎలా చూపించాలని మేము చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాం. దాంట్లో భాగంగా పోయిన వర్ధంతి నాడు అంటే 20వ వర్ధంతి నాడు హైదరాబాద్లో ఒక మినీ ఎగ్జిబిషన్ చేసాం. దాంట్లో భాగంగా చాలామంది మీరు అక్కడికి వచ్చారు. ఆ మినీ ఎగ్జిబిషన్లో ఒక మొదటి ప్రయత్నం మేము చేస్తాం జరిగింది. ఈరోజు దాదాపు ఒక సంవత్సరం పాటు కష్టపడి ఈరోజు దాన్ని ఒక లెవెల్కి తీసుకొస్తాం జరిగింది. ఆయన సినిమానే కాదు, రాజకీయాలే కాదు, ఆయన పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినారు, గ్రామంలో ఆయన ఏం చేశారు, ఎలా ఆయన పైకొచ్చారు, చెన్నైకి ఆయన ఎలా వెళ్ళారు, దాని తర్వాత సినిమా రంగంలోకి ఎట్లా దిగారు, ఆయన స్టైల్ ఎలా సినిమా రంగంలో ఆయన ఏర్పాటు చేసుకున్నారు, దాని తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఆయన 82లో రాజకీయాల్లోకి ప్రవేశించారు, 9 నెలల్లో ఒక ప్రభంజనంలాగా ఏర్పడి యావత్ భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో దింపడం జరిగింది 83లో. అది ఎలా జరిగింది, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, అట్లా ఒక పద్ధతి ప్రకారం మొత్తం మేము క్యాటలాగ్ చేసి పెడతాం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదేవిధంగా ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు నేను కోరేది ఒకటే, మీరు ఒకసారి వచ్చి చూడాల్సిన అవసరం ఉంది ఈ ఎగ్జిబిషన్ని. ఎందుకంటే నేను పుట్టిననాటికే తాతగారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అప్పటికి సినిమాలు దాదాపు ఆయన సినిమా రంగం పూర్తయి రాజకీయాల్లోకి వచ్చింది. సో నాకు కూడా ఒక లెవెల్ వరకు అవగాహన ఉంది. ఈరోజు ఈ మ్యూజియం ఇంత స్థాయికి వచ్చిందంటే నా ఒక్క వ్యక్తి వల్లనే కాదు, చాలామంది కృషి చేశారు. కొంతమంది దగ్గర సినిమా పోస్టర్స్ ఉన్నాయి, కొంతమంది దగ్గర రేరెస్ట్ ఆఫ్ రేర్ ఫొటోస్ ఉన్నాయి. అలాంటి ఫోటోలు, పోస్టర్స్, వీడియోస్ మేము కలెక్ట్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా తెలుగు ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, మీ దగ్గర అన్నగారి జ్ఞాపకాలు ఏమున్నా కూడా ఒక ఫోటో కానివ్వండి, ఒక పోస్టర్ కానివ్వండి, ఏమున్నా కానీ, లేదంటే మన టేప్ క్యాసెట్ కవర్ ఏమి, జాకెట్ ఏమున్నా కూడా దయచేసి మాకు కాంట్రిబ్యూట్ చేయమంటున్నాను, ఎన్టీఆర్ ట్రస్ట్కి కాంట్రిబ్యూట్ చేయమన్నా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే విధంగా మేము ఈరోజు ఆలోచిస్తున్నాం. ఒక అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు చేయాలి. ముందల నిమ్మకూరులో ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ అందరూ సూచనల మేరకు నిమ్మకూరు అయితే ప్రజలందరూ వెళ్ళేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రాజధాని ఎక్కడుందో అక్కడనే మీరు ఏర్పాటు చేయాలని ఇక్కడున్న పెద్దలందరూ నాకు సూచించారు. వాళ్ళ సూచన మేరకు రాబోయే 3-4 సంవత్సరాల్లో తప్పనిసరిగా అమరావతిలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజియం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. 100% అమ్మా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం మనం కోరుతున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం, మీరు భారతరత్న ఇవ్వాలనేది మేము కంటిన్యూస్గా చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యలో ఎవరికి వాళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ 100% ఆ డిమాండ్ కొనసాగుతుంది. అంటే ఎలాంటి అంబిగ్యూటీ తెలుగుదేశం పార్టీకి లేదు. ఇంకైనా ఇంకొక పక్కన మీరు చూస్తే పోయిన సంవత్సరం మనం మొదటి దశగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా పోయిన సంవత్సరం ఇరు రాష్ట్రాల్లో 14,000 మంది రక్తదానం చేస్తాం జరిగింది. ఈరోజు అది మళ్ళీ మనం ప్రవేశపెడతాం జరిగింది. మా అంచనా ప్రకారం దాదాపు 20,000 మంది ఇరు రాష్ట్రాల్లో రక్తదానం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా అటు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, అండమాన్ నికోబార్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి
మేము కూడా రక్తదానం చేస్తాం, మాకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కూడా జయప్రదం చేస్తాం జరుగుతుంది. ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ ఎప్పుడు అది మీరు మా మామయ్య గారిని అడగాలి. ఎందుకంటే మన బాలమాయ కింద చైర్మన్గా ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెడితే వాళ్ళు కూడా ఇప్పుడు చూసుకుంటున్నారు ఎక్కడ ల్యాండ్ తీసుకుందాం, ఎక్కడ యాక్టివేట్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ ల్యాండ్ కూడా అప్లై చేసినట్టు ఉన్నారు. సో తప్పనిసరిగా నాకు మామయ్య గారు గురించి తెలుసు కదా మొండితనం గురించి, ఆయన ఒక్కసారి ఆలోచిస్తే అయిపోతుంది, నాకు అలాంటి సందేహం లేదు. ఇది వారం పాటు ఇక్కడ ఉంటుందమ్మా, 1 వీక్. సో ఎవరు వచ్చినా కూడా 1 వీక్ ఇక్కడ ఉంటుంది. చివరి రోజు 25వ తారీఖు మన ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా 25వ తారీఖు ఆయన చూస్తుంది. అదంతా ఊహాగానాలన్న. కాదు, చాలా మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు మంత్రివర్గంలో రావాలి, ఇప్పటినుంటే పనిచేయాలి, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు ఇంకా క్రియాశీలకంగా రావాలని వాళ్ళ కోరిక ఉంది. ఎందువల్లంటే మీరు మొదటి నుండి కూడా అంటున్నారు కార్యకర్తల అభిమతం మేరకే నేను నడుచుకుంటానని చెప్పి చాలా మంది అనుకున్నారు. మరి ఈ పరంగా కూడా అసలు ఏం రావట్లేదు డైలాగ్, కానీ అందరూ వెల్కమ్ చేస్తారు మిమ్మల్ని. ఒక్క నిమిషం, అట్లా కాదు కదా. తెలుగుదేశం పార్టీ నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఒక పద్ధతి ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఏ కాంట్రవర్సీకి నేను జోలికి వెళ్ళట్లేదు. అదే విధంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను కట్టుబడి ఉంటా. దాంట్లో నాకు ఎలాంటి అంబిగ్యూటీ లేదు. నాడు నేడు అది ఊహాగానం అని చెప్పేసా కదమ్మా, నాకే తెలియదు కదా అన్ని. అంతే, పార్టీకి నిర్ణయం తీసుకుందా లేదు కదా అన్నా. ఇప్పుడు అది ఊహాగానాలు, పార్టీలో ఎటువంటి చర్చ జరగలేదు దాని గురించి. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను కట్టుబడి ఉంటాను. ఓకేనా? నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానమ్మా. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాను. సార్ ఇందాక కొంచెం కంటిన్యూ చేస్తూ, సో రాబోయే సెషన్లో జయలలిత భారతరత్న మీద మొత్తం అక్కడ క్యాబినెట్ అంతా వెళ్ళబోతుంది, మనవాడిని వెళ్ళబోతుంది. నేను సూచన చేస్తాను. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని అది చేయాలి చేద్దాం. దాంట్లో ఎలాంటి హామీ చెప్పే కదన్నా, అదంతా ఊహాగానాలు. ఓకే, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. నాకు ఎలాంటి అంబిగ్యూటీ లేదు. ఓకే, అంతేనా? శాతకర్ణి సినిమా అమరావతి యొక్క చరిత్రను తెలియజేసింది. అట్లాగే ఎన్టీ రామారావు అనే వ్యక్తి తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిన వ్యక్తి. వారికి సంబంధించి ఏదన్నా అమరావతి శాతకర్ణి సినిమా తీసినట్టుగా ఎన్టీ రామారావు యొక్క చరిత్రను సినిమా తీసేటువంటి ఆలోచన కానీ అట్లాంటి పార్టీ వైపు నుంచి అంటే ఇప్పుడు ఒక బయోపిక్ 2 గంటల్లో అన్నగారిని మేము చూపించలేమండి. 2 గంటల అన్నగారి చరిత్రను ఎట్లా చూపిస్తాం మేము? అది ఉంది, ఒక ఆలోచన ఉంది, కానీ 2 గంటలు ఎట్లా చేయగలుగుతాం? స్క్రిప్ట్ అనేది చాలా కాంప్లికేషన్. ఎందుకంటే అన్నగారిని 2 గంటలు చూపించలేం. అందుకే మ్యూజియం ఏర్పాటు చేసాం. ఇది కూడా మొదటి అడిగే. అన్నగారికి లోపల మీరు చూస్తారు, ఆల్రెడీ మ్యూజియం కూడా మేము డ్రాఫ్ట్ చేసాం. అన్నగారికి చరిత్ర చూపించాలంటే దాదాపు నాకు ఒక 15 ఎకరాలు కావాలి, 3 లక్షల స్క్వేర్ ఫీట్ కావాలి మినిమం. ఎందుకంటే ఆయన అంత కాంట్రిబ్యూషన్ చేశారు తెలుగు జాతి కోసం, ఆయన అంత శ్రమ చేశారు. అది చూపించాలంటే ఇంత వర్క్ చేస్తే కానీ రాదు కదా. 2 గంటలు చూపించడానికి అవ్వదు. అందుకంటే ఓకేనా? థ్యాంక్ యూ.